కనుమ పండుగ అంటే ఏమిటి, ఎలా జరుపుకోవాలో తెలుసా? సంక్రాంతి అంటే ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు, 3 రోజులు కుటుంబమంతా కలిసి సంతోషంగా చేసుకునే ఒక గొప్ప పండుగ. కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండుగ కూడా ఇదే. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, ఇక 3వ రోజు కనుమ. పంట చేతికి రావడానికి రైతులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టంలో పశువుల సాయం వెలకట్టలేనిది కూడా. యజమాని ఆనందం కోసం అవి ఎంతగానో శ్రమిస్తాయి. వ్యవసాయంలోనే కాకుండా పాడి ద్వారా కూడా గోమాతలు ఆ రైతన్నను ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటాయి. ఇలా తమ సంపదలకు, సంతోషాలకు కారణమైన పశువులకు కృతజ్ఞతతో పూజించడమే కనుమ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే కనుమ రోజును పశువుల పండుగ అని కూడా పిలుచుకుంటారు. రైతన్నకు ప్రకృతితో విడదీయలేని సంబంధం ఉంటుంది. మట్టి, నీళ్లు, చెట్టు, చేను అన్నీ కూడా రైతు అభివృద్ధికి సాయం చేస్తాయి. ఆ సాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా పశువులతో, పక్షులతో పంచుకుంటూ ఉంటాడు. పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. ఆవులు, ఎద్దులకు పూజలు చేస్తారు. అన్నం పెట్టి పొలానికి నైవేద్యం పెడతారు కూడా. ఇవి కూడా మన కుటుంబంలో భాగమే. నాగలి కడితే పొలం దున్నుతాయి, బండి కడితే ఎరువు, ధాన్యం మోసుకెళ్తాయి, గుంటుక కడితే వెంటవేళ్లను చదును చేస్తాయి. ఇలా రైతన్న ఏ పని చేస్తే ఆ పని చేస్తాయి పశువులు. ట్రాక్టర్లు లేని రోజుల్లో పశువుల కొట్టం లేని రైతు ఉండేవాడు కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రైతు తీసే పంటలో సగం కష్టం పశువులది. ఆ పశువులను కూడా తమ కుటుంబంలో వ్యక్తిగా చూసుకున్నంత ప్రేమ చాలామంది రైతులకు కూడా కలిగి ఉంటుంది. 4 మోపుల గడ్డి వేసినందుకే వ్యవసాయంలో తన కష్టాన్ని పంచుకొని ఆకలి తీరుస్తున్న గోమాతకు ఈ కనుమ పండుగ రోజున మనమందరం కూడా భక్తితో నమస్కరించుకుంటాం. ఇది పశువుల పూజ, గోమాత పూజ. కనుమ రోజున మనమందరం కూడా ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని కూడా చాటుకోవాలి. వాటితో ఈరోజు ఎలాంటి పని చేయించవద్దు కూడా. ఉదయమే పశువులను నదీ తీరాలు లేదా చెరువుల దగ్గరికి తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానమాచరించాలి. నుదుటన పసుపు, కుంకుమలతో బొట్టు పెట్టి వాటి మెడలో గలగలమనే మువ్వల పట్టీలు కూడా కట్టాలి. కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగురంగులు వేసి అలంకరించాలి. ఆ తరువాత వాటికి హారతి ఇచ్చి పూజను చేయాలి. కొత్త ధాన్యంతో వండిన పొంగల్ని కూడా తినిపించాలి. ఆ కొత్త పొంగల్ని తమ పొలాల్లో చల్లుకోవాలి కూడా. అలా చేయడం వల్ల పాడి పంటలు వృద్ధి చెందుతాయి కూడా. కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు మినుములు తినాలనే ఆచారం కూడా ఉంది. అందుకే మినపగారెలు చేసుకొని భక్తులందరూ తింటూ ఉంటారు. కనుమ రోజు కాకి కూడా కదలదని సామెత. అందుకే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. అలాగే ముత్తైదువులకు ఈ కనుమ పండుగ రోజున పసుపు బొట్టు ఇవ్వడం, వాయినంగా ఇవ్వడం సాంప్రదాయం. కనుమ పండుగ అనేది ద్వాపర యుగం నుంచే జరుగుతున్నట్టుగా పురాణాలు కూడా చెబుతున్నాయి. భగవంతుడిగా అవతరించిన ఆ చిన్ని కృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు. అలా గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణమైన ఆ గోవర్ధనగిరితో పాటు తమ సుఖసంతోషాలకు కారణమైన గోవులకు ఈ కనుమ రోజున పూజ చేసేవారు సకల శుభాలను కూడా పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి.